అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల తాజా సమాచారం, హైకోర్టు సంచలన తీర్పు విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన సమాచారం అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఇది వారి సామాజిక భద్రతపై పెద్ద ప్రభావం చూపబోతోంది. అదేంటంటే కారుణ్య నియామకాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెను చర్చకు దారితీసింది. ఎందుకంటే దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయ వ్యవస్థను ఇప్పుడు పూర్తిగా మారిపోనుందనమాట. అదెలాగో చూద్దాము. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా అకాల మరణం చెందితే వారి కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశ్యంతో వారి వారసులకు లేదా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే వెసులుబాటు ఇన్నాళ్ళు ఉండేది. కానీ ఇప్పుడు ఆ విధానం సమూలంగా మార్పు చోటు చేసుకునే పరిస్థితికి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే హైకోర్టు తన తీర్పులో పేర్కొన్న వివరాల ప్రకారంగా ఇకపై కారుణ్య నియామకం ద్వారా ఇచ్చే ఉద్యోగం అనేది రెగ్యులర్ ఉద్యోగం కాదు. అది పర్మనెంట్ కాదు. సో, ఈ మేరకు చాలా ఖచ్చితంగా వెల్లడించిందనమాట. పర్మనెంట్ ఉద్యోగమే అవ్వాల్సిన అవసరం లేదు అని జెప్పేసి. గతంలో ఉద్యోగి మరణిస్తే వారి పిల్లలకు లేదా భార్యకు జూనియర్ అసిస్టెంట్, అటెండర్ లేదా టైపిస్టు వంటి శాశ్వత హోదాలను ఇచ్చేవారు. అంటే పర్మనెంట్ జాబ్ ఇచ్చేవారు. గవర్నమెంట్ జాబ్ అది. సో, అది అఫీషియల్‌గా జీఓ గవర్నమెంట్ జాబ్ అవుతుంది. తద్వారా వారు రిటైర్మెంట్ వరకు సురక్షితంగా ఉండేవారు. కానీ ఇప్పుడు హైకోర్టు దీన్ని మార్చేసింది. ఇకపై ఇటువంటి నియామకాలను కేవలం ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ లేదా తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే చేపట్టవచ్చనైతే స్పష్టం చేసింది. దీనివల్ల నియామకం పొందిన వారికి పర్మనెంట్ ఉద్యోగులకు ఉండే జీతభత్యాలు లేదా ఇతర ప్రయోజనాలేవి కూడా వారికి లభించవు. రెగ్యులర్ ఉద్యోగుల వలె లభించవన్నమాట. పైగా వారి ఉద్యోగానికి భరోసా గూడా పూర్తిగా ఉండదు. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగం అయితే ఎన్ని రోజులు కాంట్రాక్ట్ ఉంటే అన్ని రోజులు. 5 ఇయర్సా లేదా 10 ఇయర్స్ ఇట్లా. ఇక ఔట్‌సోర్సింగ్ జాబ్ అయితే దాని నిబంధనలు దానికుంటాయి. సో, జాబ్ సెక్యూరిటీ తక్కువ. మరొక ముఖ్యమైన మరియు కఠినమైన అంశం ఏమిటంటే ఆర్థిక పరిస్థితులను పరిశీలన. ఒక ఉద్యోగి మరణించిన తర్వాత ఆ కుటుంబానికి వచ్చే ఫ్యామిలీ పెన్షను, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను ఆ కుటుంబ పోషణకు సరిపోతాయని ప్రభుత్వం భావిస్తే గనక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆర్థిక పరిశీలన గూడా జరుగుతోంది. ఇక వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం గూడా ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. సో, ఇచ్చే జాబు రెగ్యులర్ అవ్వాల్సిన అవసరం లేదని జెప్పి తీర్పు ఇవ్వడమే కాకుండా, ఆ యొక్క కారుణ్య నియామకం గూడా వారి ఆర్థిక స్తోమత బాగున్న వారికి ఆహ్, ఈ యొక్క కారుణ్య నియామకం అంటే కంపాషనేట్ రిక్రూట్‌మెంట్ ఆర్ కంపాషనేట్ అపాయింట్‌మెంట్ గూడా అవసరం లేదు. వారి ఆర్థిక పరిస్థితి బాగుంటే అని జెప్పేసి కోర్టు అభిప్రాయపడింది. అంటే డబ్బు ఉంటే ఉద్యోగం లేదు అనే సూత్రాన్ని గూడా ఇక్కడ ప్రవేశపెట్టారు. కేవలం ఉద్యోగి మరణించాడనే ఏకైక కారణంతో ఉద్యోగం అనేది హక్కుగా కుటుంబానికి రాదని కోర్టు అయితే స్పష్టం చేసింది. కారుణ్య నియామకం అనేది కేవలం అత్యంత దయనీయ స్థితిలో ఆకలితో అలమటించే కుటుంబాలను ఆదుకోవడానికి ఇచ్చే ఒక సహాయం మాత్రమే తప్ప అది వారసత్వంగా వచ్చే ఆస్తి కాదని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించిందిక్కడ. ఈ తీర్పు ప్రకారం కారుణ్య నియామకం పొందాలంటే సదరు కుటుంబం అత్యంత పేదరికం లేదా హ్యాండ్ టు మౌత్ అంటే దీనస్థితిలో ఉండాలి. ఒకవేళ ఆ కుటుంబానికి సొంత ఇల్లు ఉన్నా, సాగు భూమి ఉన్నా, బ్యాంకులో గణనీయమైన నగదు నిల్వలు ఉన్నా లేదా ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తూ ఉన్నా ప్రభుత్వం వారి దరఖాస్తులను నిరభ్యంతరంగా తిరస్కరించవచ్చు అని కోర్టు స్పష్టం చేసింది. మరి ప్రభుత్వం దీనిపై ఒక లోతైన ఆహ్, మీన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది. అంటే కుటుంబం యొక్క మొత్తం ఆస్తులు మరియు అప్పులను లెక్కగట్టిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది. దీనివల్ల ఆర్థికంగా నిలకడగా ఉన్నటువంటి ఉద్యోగులకు, కుటుంబాలకు వెసులుబాటు ఇకపై దక్కకపోవచ్చు. సో, రాష్ట్ర ప్రభుత్వం జూలై 24, 2026 లోపు కారుణ్య నియామకాలకు సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను మరియు నిబంధనలను రూపొందించాలని హైకోర్టు గడువు విధించిందనమాట. జూలై 24 తేదీ లోపల.
సో, అప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి పాత జీవోలు మరియు పద్ధతులన్నీ గూడా రద్దవుతాయి. ఈ తీర్పుతో ఏమవబోతోందంటే, భవిష్యత్తులో రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలు కారుణ్య కోటాలో దొరకడం దాదాపు అసాధ్యమవుతుంది. మరి పెన్షన్, ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్ వంటి ప్రతి చిన్న అంశాన్ని గూడా ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఉద్యోగం ఇవ్వాలో లేదో నిర్ణయిస్తుంది. దీన్ని కేవలం అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే ఒక చిన్న చేయూతగా మాత్రమే పరిగణించే అవకాశం అయితే ఉంది తప్ప, జీవితాంతం భరోసా ఇచ్చే మార్గంగా అయితే మనము చూడలేము. ఈ కొత్త తీర్పు ప్రభావం ఎవరిపై పడుతుంది అనే విషయంలో కూడా స్పష్టత అయితే వచ్చింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న వేలాది దరఖాస్తులపై ఈ కొత్త మార్గదర్శకాల ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది అంటున్నారు. అంటే ఇప్పటికే అప్లై చేసుకొని వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారు గూడా ఈ కొత్త రూల్స్ కిందకే వస్తారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారులైనటువంటి ఐఏఎస్, గ్రూప్ 1 ఆఫీసర్స్ మరణిస్తే వారి కుటుంబాలకు వచ్చే పెన్షన్ లక్షల్లో ఉంటుంది కాబట్టి వారి పిల్లలకి ఇకపై కారుణ్య నియామకం ఉద్యోగాల కింద రావు. కేవలం అటెండర్లు, డ్రైవర్లు వంటి తక్కువ స్థాయి ఉద్యోగుల కుటుంబాలకు నిజంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటేనే వారికి ఔట్‌సోర్సింగ్ స్థాయి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఫ్రెండ్స్, ఈ తీర్పు కారుణ్య నియామక వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పుకైతే దారి తీయనుంది. ప్రభుత్వం 2026 లోపు విడుదల చేయబోయే కొత్త మార్గదర్శకాలతోనే ఈ విషయంలో పూర్తి స్పష్టత మరియు తుది నిబంధనలైతే తెలుస్తాయి మనకు. ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికైతే కారుణ్య నియామకాలు ఇకపై కేవలం ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన మాత్రమే ఉంటాయని, పర్మనెంట్‌గా ఇవ్వరు అనైతే తెలుస్తోంది. మరణించిన ఉద్యోగి కుటుంబానికి వచ్చే పెన్షన్ మరియు ఇతర బెనిఫిట్స్ జీవనానికి సరిపోతాయని భావిస్తే ఈ ఈ ఉద్యోగం కూడా ఇవ్వరు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కూడా. ఇక కారుణ్య నియామకం అనేది హక్కు కాదది. అది కేవలం పేదరికం నుంచి రక్షించడానికి ఇచ్చే సహాయం మాత్రమే. ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారికి కుటుంబం, ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు మరియు భూములపై ప్రభుత్వం కఠిన తనిఖీలు నిర్వహిస్తుంది. అన్నీ బానే ఉన్నాయి, పర్లేదు వీరికి అన్నట్లుంటే వారికి ఆ జాబ్ గూడా ఇవ్వరు. ఇక 2026 జూలై 24 లోపల రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు మరియు జీవోలను రూపొందించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్‌లకు కూడా కొత్త నిబంధనలే వర్తిస్తాయి. అంటే ఇప్పటివరకు కారుణ్య నియామకం కోసం అప్లై చేసుకొని ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ నిబంధనలే వర్తిస్తాయంటున్నారు మరి. కాకపోతే పూర్తి విధి విధానాలనేవి మనకు జీవో ద్వారానే తెలియ తెలియవస్తున్నాయన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం కారుణ్య నియామకాల వ్యవస్థలో పారదర్శకత మరియు కఠినత్వం పెరగనుంది. ప్రభుత్వ ఉద్యోగం అనేది కేవలం ప్రారంభ ఆధారంగానే రావాలి తప్ప వారసత్వ లేదా ఒకరి మరణం తర్వాత రాకూడదని, కేవలం ఆకలి చావుల నుండి ఆదుకోవడమే ఈ యొక్క పథకం ఉద్దేశ్యమని కోర్టు స్పష్టం చేసింది. దీనివల్ల భవిష్యత్తులో కారుణ్య నియామకాల ద్వారా వచ్చే పర్మనెంట్ ఉద్యోగాలు నిలిచిపోయి కేవలం పేద కుటుంబాలకు మాత్రమే తాత్కాలిక ఉద్యోగాలు దక్కే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.